ఓకే, సత్యనారాయణ గారు, ప్రాసెస్ ఎలా చేయాలి అంటే ఇంతకుముందు సతీష్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ అది అనుకున్నంత ఈజీ అంటారా? ప్రభుత్వాలు ఇవి ఎందుకు చేయలేకపోతున్నాయి? ఇప్పటికే ఎంతోమంది పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంతోమంది లేని వాళ్ళు, రైతులు కావచ్చు, ఆర్టీసీ కండక్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పాపం కూలి పని చేసుకునే వాళ్ళు కూడా మా పిల్లలు ఇంత చదువుకుంటే బాగుంటుంది, వాళ్ళలాగా ఉంటే బాగుంటుంది, లేదు వాళ్ళ పిల్లల్లాగా మా పిల్లలు చదువుకోవాలని అనుకుంటున్నారు. మరి అక్కడ చూసి చదువుకునే స్టూడెంట్స్ కానీ ఎంతమంది ఉన్నారు? ఒక 2 మెరిట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ర్యాంక్స్ 1, 2, 1, 3, 1, 4 ఇవన్నీ వేసుకుంటున్నారు కదా. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, వీళ్ళు ఇంత కష్టపడి లక్షల డబ్బులు పోసి చదివిస్తున్నారు, వాళ్ళేమో మెరిట్ స్టూడెంట్స్ వీళ్ళు మాత్రమే చూపిస్తున్నారు. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే చదివిస్తున్నారని చెప్తున్నారు కదా. మరి ఏంటి అంత వెనకబడిపోయి ఉంటున్నారు కదా, ఏం చేయాలి? ఇందాక మన సతీష్ గారు చెప్పినట్టు కార్పొరేట్ విద్యా సంస్థలు వెతకడానికి కారణం గవర్నమెంటే. ఎందుకంటే మనం ఏదైనా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం వ్యవస్థలు నడిసేవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు వెళుతూ కొంత సిస్టమ్ అని అలవాటు చేశారు. ఆ సిస్టమ్ ఇంకా నడుస్తుంది. మనకి ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, ఇవన్నీ వాళ్ళు పెట్టిన సిస్టమే నడుస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మనం కాన్స్టిట్యూషనే ఉందనుకుంటున్నాం, కానీ అదే సిస్టమే నడుస్తుంది మన దగ్గర. ఒక జూనియర్ అసిస్టెంట్ ఫైల్ పుటప్ చేస్తే సీఎం వరకు వెళ్ళే సిస్టమ్ వాళ్ళ పెట్టిందే. సో దట్ ఇప్పుడు ఇక్కడ ఈ కార్పొరేట్ వ్యవస్థని ఇందాక సోదరులు చెప్పినట్టు అది చేయలేని విషయం ఏమి కాదు, లేకపోతే మనం ఎంత లాంగ్ టర్మ్ పట్టే విషయం కూడా కాదు. డిగ్రీ కాలేజెస్లో జరిగే సిస్టమ్ ఒకటి ఉంది. ఇప్పుడు గవర్నింగ్ బాడీ సిస్టమ్ అని డిగ్రీ కాలేజ్లో ఉంది. ఏ డిగ్రీ కాలేజ్ అయినా ఏదో ఒక యూనివర్సిటీలో ప్రైవేట్ ఎఫిలియేషన్ అనేది ఉంటుంది వాళ్ళకి. అలాగే ప్రతి జూనియర్ కాలేజు ఇంటర్మీడియట్ బోర్డు ఎఫిలియేషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. ఈ సిస్టంలో గవర్నింగ్ బాడీ సిస్టమ్ అనేది కొత్తగా ఆల్రెడీ ఉంది. దాని ఇంప్లిమెంటేషన్లో గవర్నింగ్ బాడీలో సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్సు, ప్రిన్సిపల్, పేరెంట్సు, తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్, వీళ్లతో ప్రతి కాలేజీకి ఒక కమిటీ పెట్టి ప్రతి కాలేజీకి ఒక కోడ్ నెంబర్ ఇస్తున్నారు వీళ్ళు. అట్ ది టైమ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పంజాగుట్లోనే ఒక కార్పొరేట్ కాలేజీ పెడుతున్నారు. దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, వాష్రూమ్స్ కానీ, ఫ్యాకల్టీ రూమ్స్ కానీ, వెంటిలేషన్ కానీ, ఫైర్ ఎన్ఓసి ఉండాలంటారు, తర్వాత వెంటిలేషన్ ఉండాలంటారు, ఇవన్నీ నామ్స్ ఉన్నాయి. డిఈఓ ప్లస్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అట్ ది టైమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు చూసి పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ కాలేజీ వైపు చూడలేదు. సో దట్ ఈ కమిటీ ప్రతి 3 నెలలకి వెళ్ళటం వల్ల వెరిఫికేషన్ చేసుకోవాలి. కాబట్టి గవర్నింగ్ బాడీ సిస్టమ్ని కనుక తీసుకొస్తే డిగ్రీ కాలేజీలు ఏదైతే ఉందో ఫ్యాకల్టీని కూడా ఈ గవర్నింగ్ బాడీ అపాయింట్ చేయాలి. వీళ్ళకి లక్షల శాలరీ ఇవ్వడానికి అవసరం లేదు. ఎప్పుడైతే ఫీజు రెగ్యులారిటీ వచ్చిందో ఆల్రెడీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉండగా అనుకుంటాను ఎంసెట్ తీసేదామని చర్చ జరిగింది తెలుగు రాష్ట్రాల్లో. పొలోమని కార్పొరేట్ కాలేజీలు అందరూ కూడా తెల్లారేటప్పటికి వాళ్ళ బ్యాగులు అందించడం వల్ల దాన్ని అలాగా జీవో పెండింగ్ పెట్టు వచ్చింది. జగమెరిగిన సత్యం ఇది. ఎంసెట్ తీసేస్తే మా కాలేజీలన్నీ కూడా హాస్టల్స్ గాను లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ ఇచ్చుకోవాలి హైదరాబాద్లో అని. ఎంసెట్ తీయొద్దు, ఎంసెట్ ఉంటేనే మేము బతుకుతాం, అంతే కదా. ఆ సిస్టంలో దాన్ని అలా పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీద తెలుగు రాష్ట్రాల్లో ఫోకస్ చేయాలి. దీంతో పాటు పేరెంట్ యొక్క కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. పేరెంట్ మైండ్ సెట్ మారినంత కాలం, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడు. పేషెంట్ వెళ్ళినప్పుడు వాడికి ఏం జరిగిందో జెన్యూన్గా డాక్టర్కి చెప్పాలి. జ్వరం వస్తే వేరేది వస్తే జ్వరం వచ్చిందని చెప్తే ఆ ట్రీట్మెంటే రాస్తాడు. అక్కడ హెల్త్ ఎవరు పాడైపోతుంది? పేరెంట్ది, మన పేషెంట్దే పాడైపోతుంది. ఇక్కడ పేరెంట్ కూడా జెన్యూనిటీ చూసుకుని కాలేజీలో జాయిన్ చేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగుంటారు. వీళ్ళు అలా చూడకుండా ఇందాక మన కాలర్స్ కూడా కాలేజీ పేరు చెప్పడానికి భయపడుతున్నారు. ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ప్రైమ్ నైన్ ఈ డిబేట్ పెట్టడానికి కారణం మధ్యతరగతి కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశం మీద. సో దట్ ఇప్పుడు ఏమీ లేదు మేడం, ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఒక పేరెంటింగ్ని పెట్టి టైమింగ్స్ని రెడ్యూస్ చేసి స్టాఫ్ను కూడా గవర్నమెంట్ అండర్లోనే రిక్రూట్ చేసి ఏరియా వైజు ఏ ఏరియాలో కాలేజ్ ఉంటే ఆ ఏరియాలో మానిటరింగ్ పెట్టుకుంటే ఇది 100% సక్సీడ్ అవుతుంది. గవర్నమెంట్ తలుసుకుంటే వడ్డిచ్చేవాడు మనవాడు అన్నప్పుడు బంతులు ఎక్కడ కూర్చున్నా భోజనం వస్తున్నట్టు గవర్నమెంట్ తలుసుకుంటే పేరెంట్స్ కనుక కోఆపరేషన్ చేస్తే ప్రతి కాలేజీ కూడా ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు ఒక ఇంటర్మీడియట్ ఏజ్లో అది మహా భయంకరమైన విషయం. ఎందుకంటే స్కూల్ కూడా అలాగే ఉంది. వాళ్ళ లగేజీ, వాళ్ళ బ్యాగ్స్ కూడా లాస్ట్ టైం గవర్నమెంట్ అనుకుంటాను ఈ బ్యాగ్లో ఇన్ని కేజీలు బుక్స్ పెట్టుకోవాలని సిస్టమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రతిరోజు అన్ని క్లాసులు పెట్టడం వల్ల అన్ని పుస్తకాలు పట్టుకెళ్తున్నారు. ఇంటర్మీడియట్ అలాగే ఉంది.
మార్నింగ్ ఉంది. సో దట్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఈవెన్ ఫ్యాకల్టీ అయితే చెప్పక్కర్లేదు. నిజంగా ఈ కార్పొరేట్లో ఉన్న ఫ్యాకల్టీ వెదర్ మేల్ ఆర్ ఫిమేల్ వాళ్ళు రాత్రి 12-1 గంట వరకు రేపటికి ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే నిత్యం వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిందే, ప్రిపేర్ అయ్యి మళ్ళాడు వెళ్ళి మళ్ళీ స్ట్రెస్తో వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా కొంత సిస్టమ్ ముచ్చుకుని కొంత టైం ఉంటుందేమో, అంటే సంబడి మెయిల్ చేస్తే దానికి రిప్లై ఇవ్వచ్చు. ఇక్కడ అలా ఉండదు. వీళ్ళకి కంటిన్యూషన్ వే ఆఫ్ టాకింగ్, ఆ వే ఆఫ్ టాకింగ్ మీదే వాళ్ళకి లెసన్ అర్థం అవుతుంది, వెదర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం. సో దట్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకుని ఈ డిబేట్ ద్వారా అయినా తెలుగు రాష్ట్రాల్లో, అలాగే కాలర్స్ కూడా చాలామంది ఫోన్ చేశారు, వాళ్ళకి నిజంగా అభినందించాలి. ప్లస్ చేసేవాళ్ళు కూడా ఏ కాలేజీ ఎక్కడనేది వాళ్ళు తెలియజేస్తే ఈ ప్రైమ్ 9 ద్వారా వాళ్ళని కొంత ఎంకరేజ్ చేసి ఈ గవర్నమెంట్కి పేరెంట్స్కి ఒక అనుసంధానంగా ప్రైమ్ 9 ఈ డిబేట్ ఉపయోగపడుతుందని నా యొక్క అభిప్రాయం. క్రాంతి గారు, మీరు ఏమైనా ప్రూఫ్స్ తీసుకొచ్చారా, ఏమైనా చూపిస్తున్నారా, ఏంటి ఫైట్ చేసినప్పుడు? ఇందాక మిత్రుడు చెప్పిండు గవర్నమెంట్ చాలా